యజ్ఞంలో వేదాంగాలన్నింటినీ పఠిస్తూ ఉండటం అంటే ఏంటండి? అది శుద్ధమైనటువంటి అంతర్ముఖ వృత్తిలో లభించినటువంటి జ్ఞానం. అది ప్రత్యక్ష జ్ఞానం, అపరోక్ష జ్ఞానం. ఇప్పుడు భీష్ముడో పరోక్ష జ్ఞానం. లయమైపోతే నేను కూడా పోతే ఏమైపోతాను అన్నటువంటి భయం ఇక్కడ నివృత్తి అవ్వలేదండి. ఇప్పుడు రెండు జ్ఞానాలు మనకు కనిపించినాయి. ఇప్పుడు ఈ పరాశరుడు ద్వారా లభించినటువంటి వేదవ్యాసుడు, ఈయన ఇచ్చాడండి యోజన గంధని పేరు ఈయనకి. అంటే ఈ సువాసన అంటే జ్ఞానం. అంటే ఈ జ్ఞానం ఎప్పుడైతే మనం అనుభవానికి వచ్చిందో బహిర్ముఖంగా కూడా దాన్ని పంచిపెట్టగలం. బయటికి కూడా ఎవరికైతే ఈ సాధన అనుభవం కలిగిందో అటువంటి వాని యొక్క వాసన చుట్టుపక్కల వ్యాపించదండి. యోజనం దూరం చెప్పాడండి ఆయన, యోజనం దూరం కాదు, ఇంకా చాలా మైళ్ళే పాకింది. ఏది? ఆ వాసన. ఏ జ్ఞానం? అంతర్ముఖుద్దులో జీవుడు దేవుడు అవ్వాలనేటువంటి ఆ వాసన ఆ చుట్టుపక్కలంతా వ్యాపించదనమాట. అదే యోజన గ్రంథి. ఈ రకంగా అటువంటి యోజన గ్రంథి వేదవ్యాసుడు జననం అయ్యింది. ఆవిడ మత్స్యగంధి అన్నారు. ఆవిడ అసలు పేరు సత్యవతి కదండి. ఇప్పుడు సత్యవతికి జనమేజయుడికి శంతనుడికి వివాహమైంది. ఎందుకని? గంగాదేవి ఇందాకే యనమండుగురిని పూర్తి చేసేస్తానంటే అవనవలేదని 7 అవనిచ్చాడు, 8వ వాడిని ఉంచుకున్నాడండి. ఆ రకమైనటువంటి భీష్మ వృత్తి ఉండిపోయింది, లయం అవ్వలేదు. మహాభారత యుద్ధంలో లయం చేశారు దాన్ని. అది లయించడం అన్నదే కష్టమైనటువంటి పని అన్నమాట అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమయ్యా మళ్ళీ సాధన చేద్దామంటే ఒక్కసారి అది భయం కలిగిందండి. మళ్ళీ మనసు అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేస్తుందండి, వెళ్తలేదని ఇంచుమించుగా 99 చెప్పారు నాకు. ఎందుకనండి? విభేదీది భీష్మ, భయం కలిగించేది. లయం అవ్వడానికి ఒప్పుకోలేని వృత్తి భీష్ముడు, లయమైనటువంటి వృత్తి వేదవ్యాసుడు. వీళ్ళిద్దరూ మూల పురుషులండి. భారత ఇతిహాసానికే మూలకర్తలు, వీళ్ళే పాత్రధారులు. వీళ్ళ ద్వారానే భారత యుద్ధం సాగింది. ఇంక భీష్ముడు సంరక్షణలో ఇప్పుడు శంతనుడికి సత్యవతికి పిల్లలు పుట్టారండి. వాళ్ళ పేర్లు ఏంటంటే అండి, ఒక ఆయన పేరు విచిత్ర వీర్యుడు. వీర్యం అంటే బలం అండి. ఎలాంటి బలం అంటే అండి, పరోక్ష జ్ఞానం వల్ల కలిగిన బలం విచిత్రమైనటువంటి బలం. అనుభవపూర్వకంగా కలిగితేనో అనుభవం నుంచి కలిగినటువంటి బలం స్టాండర్డ్. ఇంకొక ఆయన పేరు ఏంటండి, ఇంకొకటి పుట్టాడండి, ఆయన పేరు చిత్ర అంగదుడు. అంగం అంటే శరీరం అండి. చిత్రంగదుడు అంటే అండి చిత్రమైన అంగము. ఇప్పుడు మన మనసుతోటి కల్పన చేసేటటువంటి శరీరం ఉందనుకోండి, ఎలాంటి శరీరాలు అవి? చిత్రమైన అంగాలు. అవి ఒరిజినల్ బలం కాదు, ఒరిజినల్ బలవంతుడు కాదు, ఒరిజినల్ రూపం కాదు, ఒరిజినల్ బలం కాదు. ఈ రకంగా విచిత్ర వీరుడు చిత్రాంగదుడు కూడా కాలం లయించారండి. అయితే ఈ విచిత్ర వీరుడికి అంబ, అంబిక, అంబాలిక అనేటువంటి కాశీరాజు గారు అమ్మాయిలను తీసుకొచ్చి భీష్ముడు పెళ్లి చేసాడండి కదా. కాశీరాజు అంటే ఎవరండి? కాశీరాజు అంటే సమిష్టి ఈశ్వరుడు. ఆయన కూతుళ్ళు అంటే రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి అంబిక, అంబాలిక, ముగ్గురిని తీసుకొచ్చేది. అందులో వీళ్ళను ఒక ఆమె వరించలేదు. సత్వగుణానికి సంబంధించినటువంటి అంబ వరించలేదు, ఒప్పుకోలేదు. మిగతా ఇద్దరికి పెళ్లి చేశారు. కానీ వాళ్ళిద్దరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు, నిలబడలేదు. వాళ్ళ బలం నిలబడలేదు. వీళ్ళు ఏమయ్యారండి కడకే? మనలో ఉన్నటువంటి రాజస ప్రకృతి, తామస ప్రకృతిని పురుషుడు లేని స్త్రీల వలె ఉండిపోయారు. అటువంటి స్త్రీలతో అనుభవానికి కలిగినటువంటి జ్ఞానం అనేటువంటి వేదవ్యాసుని పిలిపించి సంతానం కనిపించారండి. ఆ కనిపించినటువంటి సంతానమే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు. ముగ్గురు కొడుకులు పుట్టారు. వీళ్ళ సంతానం మహాభారత కథ. ఈ కథ అందరికీ సామాన్యంగా ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి కథ. ఇక్కడ దాకా కథ కొంచెం ప్రచారంలో లేనటువంటి కథ.
కానీ మూలం మనకు తెలిసింది కదండి. మొత్తం సారాంశం ఏం తెలిసిందండి? ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి కథ సారాంశంలో ఏమి మనం గ్రహించగలిగాం? మానవత్వం దగ్గర నుంచి అంతిమ లక్ష్యం, అటు నుంచి చూసినా ఇటు నుంచి చూసినా ఆ మనిషిని దేవుణ్ణి చేయడానికి సంబంధించినటువంటి వృత్తులు, గుణాలు వీళ్ళ నుంచి ఏర్పడినాయి. అలాగే అలా లయం అవ్వనివ్వకుండా ఏర్పడడానికి తామస ప్రకృతి నుంచి, రాజస ప్రకృతి నుంచి, అలాగే లయం అవ్వడానికి సాత్విక ప్రకృతి నుంచి గుణాలు ఏర్పడి ఈ గుణాలకి ఆ గుణాలకి కలిగినటువంటి పోరాటమే యుద్ధము. ఇది హింసా యుద్ధం కాదు. అర్థమైందండి? ఇంతకని ఈ పాండవులు కౌరవులు ఎవరు? ఇంతకని ఎలాగొచ్చారండి వీళ్ళు? ఈ రకంగా జీవుడు దేవుడు అవ్వడానికి ఏ ఏ వృత్తులు ఉన్నాయో అవ్వనివ్వకుండా ఒక నాయకుడు, అవ్వనివ్వడానికి ఇంకొక నాయకుడు, ఆ అవ్వడానికి కొంతమంది వర్గము, అవ్వనివ్వకుండా కొంతమంది వర్గము. మన మనసులోనే, మన లోపలే, ప్రతి వ్యక్తిలోనే కూడా ఈ 2 రకాల వర్గాలు కూడా ఏర్పడినాయి. ఈ 2 రకాల వర్గాలు, ఒక వర్గమేమో ఎలాగైనా సరే ఈ జన్మల నుంచి మళ్ళీ జన్మ రాకుండా చేసుకోవాలనేటువంటి బుద్ధి వృత్తి మనలో ఉంటుంది. ఆ కొద్ది రోజులుగా వృత్తిని ఏం చేస్తుందండి? ఇంకొక రకమైనటువంటి వృత్తి పోరాడి ఓడించేసి నువ్వు మాట్లాడుకురుకో, నువ్వు పక్కన ఉండని చెప్పి ఇంకొక గుణం బయటకు వస్తుంది. ఈ నిరంతరము ప్రతి వ్యక్తిలోనూ యుద్ధం సాగుతూనే ఉంది. గెలుపు ఓటములు చరిత్రలో చూపించారు, కానీ మొత్తం మీద మనలో పోరాటం సాగుతూనే ఉంది. ఆ రకమైనటువంటి పోరాటంలో కొన్ని శ్లోకాలు మనం చెప్పుకున్నాము. ధృతరాష్ట్ర వాచ, ధృతరాష్ట్రుడు అంటే తెలిసింది ఏంటంటే ధృతం అంటే ఉపద్రవకరమైన, రాష్ట్రం అంటే ప్రదేశం. ఉపద్రవకరమైనటువంటి రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి రాజు ధృతరాష్ట్రుడు, అంటే గుడ్డి రాజు. అతను ఏదైతే శాశ్వతంగా స్థిరంగా ఉంచాలనుకుంటున్నాడో అది మిథ్య. ఎందుకంటే అతని కళ్ళు లేవు. కళ్ళు లేని కారణం చేత మిథ్యా వస్తువుని శాశ్వతంగా ఉంచాలనుకుంటున్నాడు. శాశ్వతమైనటువంటి, స్థిరమైనటువంటి, సత్యమైనటువంటిది ఏదండి? ఆత్మ. ఏది శాశ్వతంగా ఉంచాలనుకుంటున్నాడు అతను? అనాత్మని, అనాత్మ వృత్తుల్ని గొప్పవాడు అనిపించుకోవాలనుకుంటున్నాడు, గొప్పగా సమకూర్చుకోవాలనుకుంటున్నాడు. ఈ రకంగా ఇతనికి సంబంధించినటువంటి ఉపద్రవకరమైనటువంటి గుడ్డిరాజు గారి సంతానం అంతా ఉపద్రవకరమైనటువంటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు. దుర్ అంటే చెడ్డ, యోధనుడు అంటే చెడ్డగా ఆడు చేసే పని అంతా కూడా ఎలా చేస్తాడండి? దుష్టంగానే. దుశ్శాసనుడు, ఆడు చేసే శాసనాలన్నీ ఎలాగుంటాయి? దుష్టంగానే ఉంటాయి. అలా ప్రతి వ్యక్తిలోని కూడా దుశ్శాసనుడు ఉన్నాడు, దుర్యోధనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, శకుని కూడా ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడండి, కౌరవులు అందరూ ఉన్నారు, పాండవులు అందరూ కూడా ఉన్నారు. పాండవులు పక్షం కృష్ణుడి వైపుకి వెళ్ళారు, కౌరవులు ద్రోణుడి వైపుకి వెళ్ళారు. ద్రోణం అంటే ఏమిటో కూడా మనం చెప్పుకున్నాం. ద్రోణం అంటే కొలత, ద్రోణం అంటే కుటిలము, ద్రోణం అంటే వంకర. కుటిలముగా, వంకరగా అంటే బహిర్ముఖంగా, అంతర్ముఖ వృత్తితోటి కాకుండా బహిర్ముఖంగానే ఉండిపోవడానికి చేసే పోరాటం దుర్యోధనుడిది. అంటే శ్లోకాలు చదువుకుంటూ, మంత్రాలు చదువుకుంటూ, స్వరయుక్తంగా పారాయణం చేసుకుంటూ, పూజలు, యజ్ఞాలు, యాగాలు ఇటువంటి వాటితోటే మోక్షం పొందాలనేటువంటి తీర్మానం చేసినటువంటి వాడు ఆచార్యుడు, ద్రోణ ఆచార్యుడు. అంటే ఇలాగ పక్కదారి పట్టించినటువంటి ఆచార్యుడు ఎవరండి? పక్కదారి పట్టించినటువంటి అంతర్ముఖ వృత్తితో దేవుడు లీనమవ్వడం అన్నదే, దేవుడిలో లీనమవ్వడం అన్నదే సరైనటువంటి దారి. దేవుడిలో లీనం అవ్వనివ్వకుండా ఇలా బహిర్ముఖంగా పక్కకి తిప్పినటువంటి దారి వంకర దారి. ద్రోణాచార్యుడు. పాండవులు కౌరవులు కూడా ద్రోణుడి దగ్గర చేరుకొని చేసినటువంటి వాళ్ళే, కానీ కృష్ణుడి వైపుకి తిరిగిపోయారు వీళ్ళు. కౌరవులు మాత్రం ద్రోణుడి యొక్క ఆచారత్వంలోనే ఉండిపోయారు. పాండవులు మాత్రం కృష్ణుడి యొక్క ఆచారత్వంలోకి వచ్చేసారు. మొత్తం మీద వీళ్ళకి వాళ్ళకి పోరాటం ప్రారంభమైంది. ఆ రకంగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్యువ మామక పాండవాచేవ కిమ కుర్వత సంజయ. ఈ శ్లోకం చెప్పుకునేటప్పుడు కూడా ఇంకొక విషయం ఏంటంటే అండి, కురుక్షేత్రం అనేటువంటి దాన్ని ఒకసారి చెప్పుకున్నాం మనం.
కురుక్షేత్రం అంటే కురు అంటే అన్నము, క్షేత్రం అంటే శరీరము. అంతకు ముందు చెప్తున్నాం. కురు అంటే అన్నము, అన్నమయ కోశమును కురుక్షేత్రము అంటారండి. అన్నమయ కోశములో అంటే కురుక్షేత్రములో ధర్మక్షేత్రం. ధర్మక్షేత్రం అంటే సత్యాన్ని అసత్యాన్ని విభజన చేసి జీవుణ్ణి దేవుడు చేయడానికి ఏ నాలెడ్జ్ ఎక్కడ మనం విచారణ చేస్తున్నామో, ఎక్కడ మనం సాధన చేస్తున్నామో అటువంటి పైన ఉన్నటువంటి ఎక్కడ కంఠము దగ్గర నుంచి పై శిరస్సు అంతా శ్రోత్రేంద్రియాలు, చక్షురేంద్రియం, జిహ్వేంద్రియం, గ్రాణేంద్రియం, త్వగేంద్రియం ఇవన్నీ కూడా బ్రహ్మాండం అన్నారండి. ఆ బ్రహ్మాండాన్నే ధర్మక్షేత్రము అన్నారు. అక్కడ శమంతక పంచకం అనేటువంటి 5 మడుగులలో రక్తం ప్రవహిస్తుందట. అంటే శమంతక పంచకం అంటే 5 పంచకం అంటే శ్రోత్రం 1, చక్షు 2, గ్రాణం 3, జిహ్వ 4, త్వక్కు 5. 5 క్షేత్రాల్లో 5 మడుగులలో రక్తం ప్రవహిస్తుందట. అంటే అది శమంతక పంచకములో ధర్మక్షేత్రములో యుద్ధం ప్రారంభమైంది. ఇప్పుడు ఎక్కడ మొదలైందండి విచారణ? ఆత్మ అనాత్మ విచారణ అనండి, సాధన అనండి, శ్రవణం అనండి, మననం అనండి, నిధిధ్యాసనం అనండి, ఇదంతా మొత్తం మీద విచారణ. ఏది సత్యమో, ఏది మిథ్య, ఏది అసత్యమో, ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మిథ్య విభజన పూర్వకంగా తెలుసుకోవడానికి పూనుకున్నటువంటి ప్రదేశం ధర్మక్షేత్రంలో వీళ్ళు వాళ్ళు సమావేశమయ్యారు. ఏం జరిగిందని అడిగాడండి. దానికి ఆయన 2 శ్లోకాలు పశ్చైతం పాండుపుత్రాణం. 2వ శ్లోకం దృష్ట్వాతు పాండవానేకం యోడం దుర్యోధనస్తత ఆచార్యమపసంగమ్య రాజా వచనం అబ్రవీత్. అంటే ఈ వర్గాన్ని ఆ వర్గాన్ని కూడా దుర్యోధనుడు చూచి చెప్తున్నాడు తన గురువు గారికి. ఇంకా వీళ్ళిద్దరూ ఇలాగ ఉన్నారని చెప్పేసి ఈ రకంగా పశ్చైతం పాండుపుత్రాణం ఆచార్య మహతీంచము యోడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. అంటే ఇప్పుడు చూడండి, దుష్టద్యుమ్నుడు అనేటువంటి వాని చేతిలో వీళ్ళ సభ ఏర్పడింది. ఎవరిది? పాండవుల యొక్క సైన్యం. అతని పేరేం పేరండి? దుష్టద్యుమ్నుడు. దుష్టత్వాన్ని దునుమాడేవాడు, దుష్టత్వాన్ని పోగొట్టేవాడు. యజ్ఞం నుంచి పుట్టాడండి ఇతను. ద్రౌపదికి సోదరుడు దుష్టద్యుమ్నుడు. ఈయన ద్రోణుడికి శిష్యుడట. తవ శిష్యేణ ధీమత. ఆయన ఎవరో కాదు, ఇంతకని నీ శిష్యుడే. నీ శిష్యుడు అంటే గురువు గారి మీద దెబ్బలాటకి తయారయ్యి వాళ్ళందరినీ తీసుకువచ్చాడు. చూసుకో ఏ రకంగా ఉన్న తవ శిష్యేణ ధీమత. ధీమత అంటే బుద్ధిమంతుడు. ఒకసారి ఆలోచించండి ఆ మాటలోని. అంటే గురువు గారి మీద పోరాటానికి తీసుకొచ్చినాడు. బుద్ధిమంతుడు ఎలాగవుతాడండి? దుర్మార్గుడనో దుష్టుడనో అని వాడాలి కదా ఇక్కడ పదాన్ని. ఏమని వాడాడండి? తవ శిష్యేణ ధీమత. ధీమంతుడు అంటే బుద్ధిమంతుడు, తెలివైనడు. మన పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఆ మాటతోటి ఏమవుతుందండి? అర్థవాదం ఏమవుతుంది? మన పక్కన వాళ్ళందరూ కూడా చెడ్డోళ్ళు, మంచోళ్ళు కాదు, బుద్ధిమంతులు కాదు. మన పక్కకు వచ్చిన వాళ్ళందరూ కూడా, ఆ పాండవ పక్కకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా బుద్ధిమంతులే. ఆ బుద్ధిమంతులకు నాయకత్వం వహించినటువంటి వాడు ద్రౌపదుడికి పుత్రుడు, తామరకి శిష్యుడు, బుద్ధిమంతుడు అయినటువంటి వాడు. అతను వ్యూహం ఎలా ఉందో చూడమని చెప్పాడండి. అక్కడి నుంచి ఆ వ్యూహాన్ని వర్ణిస్తున్నారు. ఒక్కొక్క పేరు కొంచెం మనకి ఇప్పుడు కథ ఎలాగైతే చెప్పానో ఆ టైపులోని ప్రతి పేరుని కూడా మనం ఇక్కడ ఏ వృత్తికి ఏ పేరు పెట్టారో, ఏ గుణానికి ఏ పేరు పెట్టారో చెప్పుకోవాలి కదా. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటస్య ద్రుపదస్య మహారథః దృష్టకేతుశేకితానః కాశీరాజస్య వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజస్య దేవ్యస్య నరపుంగవః యుధామన్యుష్య విక్రాంత ఉత్తమౌజస్య వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథాః. ఇప్పుడు ఈ పాండవ పక్షంలో ఉన్నటువంటి వీరుల యొక్క నామాలన్నీ అంటే పేరులతోటి వాళ్ళ వృత్తులతోటి చెప్పారండి. ఎవరెవరో ఎలాంటి వాళ్ళో వాళ్ళ ఒక్కొక్కడికి ఎంతెంత బలం ఉందో ఎవరికి చెప్తున్నారండి? దుర్యోధనుడు
ద్రోణాచార్యుడికి చెప్తున్నాడు. ఇప్పుడు ఆ వాదాన్ని చూద్దాం. యుధాన విశేషించి యుద్ధం చేయవాడు. మనోసంబంధులు దిగువకెంత ఏడ్చినను విసుగు లేకుండా యుద్ధము చేయవాడు. ఎలాగండి? ఇప్పుడు మనం సాధనలో కూర్చున్నాం, బయటికి లాక్కుపోతుంది మనసు. బయటికి లాక్కుపోతుంటే అర్థం తెలిసింది కదండి అందరికీ. వ్యాపారం మీదో వ్యవసాయం మీదో మనం చేసేటటువంటి, మనం చొక్కబాడాలనుకునేటటువంటి దాని సంపాదన మీదో ఇంకో దాని మీద ఈడుతుందండి. ఈడ్చడం అంటే లాక్కుపోతుందండి. అలాగా యుధానం అంటే సామాన్యంగా కాదండి, విశేషించి ఎక్కువ బలాన్ని ఉపయోగించి విశేషించి యుద్ధం చేయవాడు. అంత గట్టిగా లాక్కుపోతున్నా సరే ఆ లాక్కుపోయేదాన్ని ఢీకొని మళ్ళీ తీసుకొచ్చి సాధనలో కూర్చోబెట్టేవాడు. ఆడు ఎంత లాక్కుపోతున్నా సరే మళ్ళీ తీసుకోవాలి. ఇసుపు రాదనమాట అండి. ఎలాగా? మనకి ఒక 2 నిమిషాలు ఊరుకుందాడు ఇసుపు వచ్చింది అనుకోండి, లేక మొదటి దెబ్బకే లేచిపోయామనుకోండి, ఎవడ లేనట్టు మన పక్షంలోని ఈదారుడు లేడు. అనో విరాట. రెండో వాడు ఎవడండి? విరాటుడు. విరాట విరాజతే విరాట్ రాజదీప్తో విరాజతే విశేషముగా ప్రకాశించేవాడు విరాటుడు. ధ్రుయతే దృగత ధ్రుయతే విశేషముగా ప్రకాశించేవాడు అంటే అంతరముఖ వృత్తితో విశేషముగా మనకు కోరిక కలిగించేటటువంటి వాడు, ప్రకాశము కలిగించేటటువంటి. మూడో వాడు ద్రుపదుడు. దృగతో ధ్రుయతే దృగతో ధ్రుయత పొందబడునది పదం స్థానము. ద్రుపద పొందబడు స్థానమును పొందింపజేయవాడు. దృష్టం దిట్టదనము. ఇచ్చత అనేనేతి కేతు. హిత జ్ఞానే అనేన దీని చేతకిచ్చితే ఎరుగుబడును. ఇది కనుక కేతు దుష్టకేతువు. దీని చేత దిట్టముగా ఎరుగుబడునది దుష్టకేతువు. చేకితాన ప్రతిక్రియ చేయవాడు అంటే క్రియకు ప్రతిక్రియ చేయవాడు. వీర్యం మహాకార్య విషయం మిచ్చి దృఢమైన ఉత్సాహము వీర్యవాన్. ఇటు ఉత్సాహము గలవాడు. మీకు ఇషి అనిపిస్తే చెప్పండి, మనం వివరంలోకి వెళ్ళిపోదాం. కాశ్యదీప్తో కాశ్యత ప్రకాశించున్నది. ఇది కనుక కాశీ ప్రకాశించున్నది. రంజి ఇది రాజదీప్తో రంజితి రంజింపచేయువాడు. ఇది కనుక రాజా. వీర్యవాన్ కాశీరాజా. మహాకార్య విషయమున మిక్కిలి దృఢమైన ఉత్సాహముచే ప్రకాశించు బుద్ధిచే నింద్రియము రంజింపచేయువాడు. పూర్యతి పురుహు. పూర్యత పూరింపబడినది. ఇది కనుక పురుహు. పురుజిత్ పురుగును జయించువాడు. కొణం శనేనేతి కుంతి. కొణశబ్దే అనేనా దీని చేత కొణంతి చెప్తింతురు. ఇది కనుక కుంతి శబ్దించు దానిని భుజించువాడు. ఇది కుంతుభోజుడు. శివ మంగళప్రద శివైవ రమి వభయో రభేద. వబలకు లభేద భేదము లేదు. శివ మంగళప్రద శుభప్రదమైనది. శివ ప్లస్ ఏవ శివ. శివ ఇవ శివయే. శివి సంబంధించిన వాడు సేవ్యుడు. మంగళప్రదమైన దానికి సంబంధించిన వాడు సేవ్యుడు. నృణంతి నయంతి సర్వం స్వవశమితి నరాహ. నయే సర్వం అన్నిటినీ నవశం తమ వశమును నృణంతి నయంతి పొందించుకున్నవాడు. ఇది కనుక నరాహ నరులు. నరపొంగవ నరులలో శ్రేష్ఠుడు. నరపొంగవో హేభ్య అన్నిటినీ తన వశము చేసుకుని తన యందు నేర్పరియకు శుభప్రద వస్తువులకు సంబంధించిన వాడు. మన్యతే అనే నీతి మన్యువు అనేనా దీని చేత మన్యతే ఎరుగబడును. ఇది కనుక మన్యువు యుద్ధము చేత మన్యువు తెలుసుకొనువాడు. విక్రాంత కరము పాద విక్షేపే. విక్రయించేవాడు. విక్రాంతో యుధామన్యువు ముందుంచి వేసు యుద్ధంచే తెలుసుకున్నాడు. అతిశయేన ఉత్కృష్టం మిక్కిలి ఉత్కృష్టమైన గుడిచే ఉత్తమం. ఓజస్
బలిమి ఉత్తమోజుడు ఉత్కృష్టమైన బలిమి గలవాడు. బంధత ఇది భద్రః బది కళ్యాణే బంధతి కళ్యాణ స్వరూపమైనది ఇది కనుక భద్రుడు. సుభద్ర లక్ష్యేన కళ్యాణ స్వరూపమైనది. సౌభద్ర పరమ కళ్యాణ స్వరూపం నుండి పుట్టినవాడు. అభిమన్య మంచి మనసుతో కూడుకున్నవాడు. ద్రౌపదేయుల 5 ప్రతివింజుడు, శృతసోముడు, శృతకీర్తి, శతానీకుడు, శృతసేనుడు, ప్రతివిందుడు ఎదురుగా పొందువాడు. శృతము వినబడినది. శూతే అమృతమితి సోమ శూన్ ప్రాణి ప్రసవే అమృతం అమృతమును సూతే పుట్టించువాడు. ఇది కనుక సోముడు. శ్రవణము నొనర్చినది పిమ్మట అమృతమును పుట్టించేవాడు శృత సోముడు. శృత విన్న శాస్త్రమును కీర్తి విడివి చేయువాడు. శతానేకం 100 అనేకు సేనలు గలవాడు. శృత శాస్త్రమనుడు సేనుడు సేన కలవాడు. శృతసేనుడు. సాక్షికి విసుగు లేకుండగా బ్రహ్మనిష్ఠయుండు స్థితి. విరాటుడు బ్రహ్మతేజముచే ప్రకాశించు వృత్తి. ద్రుపదుడు కైవల్యమునందు స్థితి. దుష్టకేతుడు ఇదే బ్రహ్మమని సందేహము లేకుండగా దృఢముగా తెలుసుకున్న అపరోక్ష జ్ఞానము. శేకితానుడు దైవ విషయమును శ్రద్ధ వహించి అజ్ఞాన వృత్తులన్నయూ నడిగడు మార్గములను కనిపెట్టు తెలివి. కాశీరాజు బ్రహ్మ విషయమును గ్రహించినప్పుడు ఉత్సాహము చేయగలిగాడు మనోవికాసము. పురిజిత్తు అపాన వృత్తిని జయించు నిపుణత్వము. కుంతిభోజుడు మాట్లాడువలనడు తొందరపాటును మింగునట్టి మౌనము. శౌభ్యుడు సంకల్పములను జయించు మౌనము. సుధామన్యుడు క్రమక్రమంగా పంచభూతములను దాటినట్టి పట్టుదల. ఉత్తమౌజుడు ఉత్కృష్టమైన బ్రహ్మానుభవ బలము. అభిమన్యుడు బ్రహ్మమును యథార్థముగా నెరింగిన మనసుతో కూడిన ఎరుక. ప్రతివింజుడు ఎదిరించి ఉద్రేకము. శృతశోముడు బ్రహ్మబోధన అమృతము వలె వినుడి యందు ఆసక్తి కలవాడు. శృతకీర్తి విన్న శాస్త్రము లోకమును విరివిగా బోధించు శక్తి. శతానీకుడు అనేక మందిని తన స్వాధీనము చేసుకున్నటి ఆధ్యాత్మిక ఆకర్షణ శక్తి. శృతసేనుడు శృతియుక్తముగా ఏ ప్రశ్నకైనా జవాబిచ్చినట్టు శాస్త్ర బలము. ఇది దుష్టద్యుమ్నుడి సేన. వీరందరూ మహారథులు. జ్ఞాన కర్మేంద్రియములు 10, మనసు 11. ఈ 11,000 విలుకాండ్రతో యుద్ధము చేయు సామర్థ్యము కలవారు మహారథులు. ఇట్టి దుష్టద్యుమ్నుని సంపాదించుకొనలను. ఇంకా పాండవ సేనలోని వృత్తులను విను. అపజయమెరుగని విశేషించి యుద్ధము చేయు సాక్షికి ఎనబడు యుధానుడు. పూర్వీశ్రమునిచే కింద పడిన సాక్షికిని అపరాజితుడనుడు తప్పు. మనం ఒక వ్యక్తిగా భావింపకూడదనియు ప్రాతిభాషిక జగమును త్రోచివేచుకుని బ్రహ్మానుసంధానమనర్చు వృత్తిని యుధానుడిగా గ్రహించవలెను. జీవేశ శబల బ్రహ్మములు ఒక రాశి. ఈ ముగ్గురిలోనున్న స్థూల సూక్ష్మ కారణ మహాకారణములు, జాగ్రత్త స్వప్న సుషిప్తి తురీయములు, విశ్వ విరాట్ హోతలు, తైజస హిరణ్య గర్భ అనుజ్ఞాతులు, ప్రాజ్ఞ అవ్యకృతాను అనుజ్ఞైకరచులు, కూటస్థ పరబ్రహ్మ వికల్పులు, ప్రత్యేగాత్మ పరమాత్మ బ్రహ్మములు. ఇట్టి విరాట్ స్వరూపము అకార ఉకార అర్ధమాత్ర ప్రణవాతీతములని ఆకారమున అకారమును, ఉకారంబున ఉకారంబును, మకారంబున మకారంబును, అర్ధమాత్రను అర్ధమాత్రికను, ప్రణవాతీతమున ప్రణవాతీతమును గురిసూటికి ఐక్యముగా వృత్తియే విరాట్. ఇట్లా అకారమును ఉకారమునందును, ఈ 2 మకారమునందును, ఈ 3 అర్ధమాత్రిక ఎందును, ఈ 4 ప్రణవాతీతమునందును లీనము చేయు అనుభవ జ్ఞానమే విరాట్ మహారాజు. పదం కైవల్య స్థానమును ధ్రుయితే ధ్రుయతే పొందువాడు ద్రుపదుడు. ఆంతర్యాగం చే కైవల్య పదమును పొందుడిచే ఇతడు యజ్ఞసేనుడు. ఇత్యతే అనేనేతి కేతు దుష్టము దిట్టదనము అనేన ఇతనిచే ఇత్యతే తెలియబడును. ఇది దుష్టకేతు. బ్రహ్మము జ్ఞేయమైనప్పుడు బ్రహ్మజ్ఞానము కలుగును. అతడు బ్రహ్మానందానుభవం ఏర్పడి దిట్టముగా బ్రహ్మ మెరుగుబడును. అపరోక్ష జ్ఞానమే దుష్టకేతువు. మనస్సు అనబడు దుర్యోధనుడు కుటిల చేష్టలకు ప్రతిక్రియ చేసు దైవ మార్గమును పరిశుద్ధపరచు సమాధాన వృత్తి శేకితనుడు. వీర్యము మహాకార్య విషమున మిక్కిలి దృఢమైన ఉత్సాహము. ఇట్టి వీర్యభయంతుడైన చైతన్యముచే నింద్రియాలను రంజింపజేయ వృత్తి కాశీరాజు. అపాన వృత్తికి పూరకమును జయించు వృత్తి పురుజిత్తు.
మాటలాడుటకును సంకల్పించుటకును వేగిరిబోడు వర్తనమున మృంగు యోగ్యత కుంతుబోజుడు. సంకల్ప విజయమునందు మౌనము శైర్యుడు. జ్ఞానోదయము చే పెరుగుడు అనుభవ జ్ఞానమే యుధామంజువు. చర్మమును మాంసమును ఎముకమును మూలుగును చికిత్స తీసివేయగా మూలుగు మధ్యన ఒక సూక్ష్మ తంతి ఉండును. ఆ తంతి యొద్ద నూరుడు రసముచే మరలా చర్మ మాంస అస్థి స్నాయువులు ఏర్పడును. ఆ రసమే ఓజస్సు. బ్రహ్మములో లీనమగుచుంటిమిని యుద్ధ బిల్లుడు ఓజస్సు గల వర్తనము ఉత్తమౌజుడు. బ్రహ్మానుభవ బలముచే చక్కగా బ్రహ్మములెరుగును ఎరుక అభిమన్యుడు. దుర్యోధన మానసము చేయు నావరణ భంగముల నుంచి ఉద్రేకము ప్రతిబింజుడు. అమృత సేవనము వలె శ్రవణాపురుషి శృతసోముడు. విన్నదానిని విరివిగా బోధించి విస్తరింపచేయి వృత్తి శృతకీర్తి. అనేకులను ఆకర్షించి బ్రహ్మతేజము చేతానీకుడు. బ్రహ్మ విద్యాంశములు దృఢపరుచు శ్లోక మంత్ర పద్య గద్యములు సంపాదించిన పరిస్థితి శృతసేనుడు. మహారథులు పూజనీయముగా బ్రహ్మమును క్రీడించువారు. జ్ఞాన కర్మేంద్రియములతో కలిసి మనస్సు 11 ఒక్కొక్క దానికి క్రియలు 1000 విధములు. ఇట్టి 11,000 పోకడలతో పోరినట్టి స్థిరశుద్ధిలే మహారథులు. ఓ ద్రోణాచార్య, ఇది పాండవ సేన. అందరూ భీమార్జున తుల్యులు, ఉదాహరణ సమాన తుల్యులు అని దుర్యోధనుడు చెప్పాడు. ఇక 7వ శ్లోకం. అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సైన్యార్థం తాన్ బ్రవీమితే. ద్విజోత్తమ ఆచార్య, ఎవరు మమ నాయక సైన్యస్య సేనకు నాయకులో తాన్ వారిని నీకు సైన్యార్థం తెలియట కొరకు బ్రవీమి చెప్పుచున్నాను. ఎవరైతే అస్మాకం మన వారిలో విశిష్ట కార్యము చేత శ్రేష్ఠులో తాను వారిని నిబోధ తెలుసుకునము. ఇప్పుడు పాండవులకి అంతర్ముఖ వృత్తిలో జీవుణ్ణి దేవుళ్ళో లీనం చేయడానికి ఎవరెవరు ఏ మహాత్ములు నిలబడ్డారో వాళ్ళని చెప్పుకున్నాం. ఇప్పుడు అలాగ లీనం అవ్వనివ్వకుండా మన పక్కకు వచ్చి నిలబడినటువంటి మహానుభావులు ఎవరెవరు ఉన్నారో, ఒక్కొక్కళ్ళు ఎంతెంత బలవంతులో వాళ్ళందరినీ కూడా తాను బ్రవీ నేను మిల్లి కన్యార్థం తాను బ్రవేమితే. మీకు జ్ఞాపకం అంటే మీకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే మరి ఆ సేనకి నాయకుడు ఇతనే కదండి. అయినప్పుడు ఒకసారి మన సేన కూడా ఏళ్ళు ఎంత బలవంతులో అతను ఎంత గట్టిగా లోపలికి లాక్కెళ్తున్నా సరే అంత గట్టిగా లోపలికి వెళ్ళనివ్వకుండా బయటికి లాక్కొచ్చే బలవంతులు మన దాంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళని కూడా నీకు ఒకసారి గుర్తు చేస్తానండి. ఆచార్య మన సేనా నాయకులు తమ తెలివిటికే చెప్పుతున్నాను. వారిలో శ్రేష్ఠులకు వారిని తెలుసు. అందులో ముఖ్యులైనటువంటి ఎంతెంత గొప్పోళ్ళు ఉన్నారో వాళ్ళని నేను మీకు తెలియపరుస్తాను. దుర్యోధనుడు తన సైన్యమును ద్రోణుడికి చెప్పుతున్నాడు. శిష్టుడు సదాచార సంపన్నుడు, విశిష్టుడు మిక్కిలి సదాచార సంపన్నుడు. మన సేన ఆచారకాండలో మునిగినవారు, కర్మకాండతో మోక్షం ఉన్నదని నమ్మినవారు, ధర్మార్థ కామ మోక్షములు అనబడు ద్రోణ కృప అశ్వత్థామ భీష్ములు శబ్దగ్రహణము చేయు కర్ణుడు, ఎవరు చెప్పినను పరిశీలన లేక నమ్మే వికర్ణుడు, శ్రవణ సమాధి యుక్తుడు, విస్తారముగా విని అనుభవ జ్ఞాన పరిపూర్తి లేని భూరీశ్వరుడు, నా కొరకు జీవితములను వదలిన వారు అనేకులు మానసిక వ్యవహారములకే వినియోగింపబడు నానాత్మ వ్యవహారములు తమకు ప్రతికూల భావములు ఖండించు శస్త్రములను వ్యతిరేకాది ప్రాయములు పడగొట్టు ప్రయోగించు ఆయుధముల వంటి శ్లోక పద్య గద్యములు గల ఆయుధాలు తీసుకుని మన సైన్యం పట్టుకుని నిలబడి ఉన్నారు. వాళ్ళందరినీ మీకు గుర్తు చేస్తానంటున్నాడు. ఒకసారి మరీ చూడండి ఎలాంటి నాయకులు ఇందమా. మరొకసారి చూడండి, దుర్యోధనుడు సైన్యం ద్రోణుడికి చెప్పుచున్నాడు సదాచార సంపన్నుడు. ఒకసారి ఏంటండి చక్కగా అలంకరించుకుని సదాచార సంపన్నుడు అతనే లోపలికి వెళ్ళినవాడట. ఎవరండి? ఇది కాదు మతం, ఇలా కాదు, ఇది పనికిరాదు, ఇంక ఇలాగే ఉండాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు కదండి. చాలా చక్కగా పారాయణలు చేస్తూ పూజలు చేస్తూ ఎట్టి పద్ధతిలోని ఇందులోకి రాకుండా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కదండి. శిష్టుడు సదాచార సంపన్నుడు, విశిష్టుడు ఇంకా గొప్పడు, మిక్కిలి సదాచార సంపన్నుడు. మన సేనంతా ఎలాంటి దాంట్లో మునిగుందండి? ఆచారకాండలో మునిగినవారు, కర్మకాండలో మోక్షం ఉన్నదని నమ్మినవారు. ఎందుకంటే ఇలాగ వెళ్ళక్కర్లేదు, ఇలాగేమి చెయ్యక్కర్లేదు, ఈ రకంగా ఈ పూజ చేసుకుంటే ఈ చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేసేస్తే ఇంక ఇలా సరిపోద్ది, ఇలా మోక్షం వచ్చేస్తుంది
అని చెప్పేవాళ్ళు ఎందరో ఉన్నారు కదండి. వాళ్ళందరూ ఎవరండి? కౌరవ సేన అని క్లియర్గా చెప్పి రాసి ఉండిచ్చారండి. వ్యక్తిని ఇప్పుడు ఉత్పత్తితోటి సహా వివరిస్తారు. ఈ రకంగా నమ్మిన వారు ధర్మార్థ కామ మోక్షములనబడు ద్రోణ కృప అశ్వత్థామ భీష్ములు శబ్దగ్రహణమును చేయి కర్ణుడు ఎవరు చెప్పిన పరిశీలన లేక నమ్మేసే వికర్ణుడు. ఎవరు చెప్పినా చాలా బాగుందండి, ఆయన కూడా చాలా బాగా చెప్పాడండి, ఈయన కూడా చాలా బాగా చెప్పాడు అని అంటుంటాడండి. ఏముండదు అక్కడ? పరిశీలన లేదు. ఇలా పరిశీలన లేకుండానే నమ్మే వికర్ణుడు, శ్రవణ సమాధి యుక్తుడు, విస్తారముగా విని అనుభవ జ్ఞానము పూర్తి లేని భూరిజుడు. బోళ్ళంత జ్ఞానం ఉందండి, బోళ్ళంత విన్నాడు. భూరి అంటే విస్తారముగా, శ్రవణము అంటే ఆలకించినాడు. విస్తారముగా ఎక్కువ ఎవడు ఆలకించాడో వాడికి ఏం కలగలేదండి, అనుభవం రాలేదు. విస్తారంగా ఉన్నాడు, వాడే కౌరవ పక్షంలో ఉంచున్నాడటండి. శ్రవణ సమాధియుక్తుడు, విస్తారముగా విని అనుభవ జ్ఞాన పరిపూర్తి లేని భూరిశివుడు. నా కొరకు జీవితములను వదిలిన వారు అనేకులు మానసిక వ్యవహారములకి వినియోగింపబడు ననాత్మ వ్యవహారములు తమకు ప్రతికూల భావము ఖండించు శస్త్రములు. శస్త్రాలంటే ఇక్కడ ఏమని చెప్పాడండి? పద్యాలు, శ్లోకాలు, మంత్రాలు ఇవన్నీ పట్టుకుని కూర్చున్నారు అనమాట అంటాడు. ఇప్పుడు మనం అలా కాదు ఇలాగన్నాం అనుకోండి. ఇప్పుడు మరి ఆ పద్యం అలాగే ఎందుకు చెప్పింది, ఆ శ్లోకం ఎందుకు చెప్పింది, ఆ ఆచారం అలాగే ఎందుకు పెట్టారు అని అవి పట్టుకుని వచ్చి ఉపయోగిస్తారు అనమాట అండి. అప్పుడు ఏం చేయాలి మనం? వాటికి సమాధానం చెప్పడానికి మళ్ళీ మనం అలాంటి ఆయుధాలే మనం సమకూర్చుకోవాలి. ఈ రకంగా భవాన్ భీష్మస్య కర్ణస్య కృపస్య శంతింజయ అశ్వత్థామ వికర్ణస్య సౌమదత్తి తదైవశ. భవాను నీవు, భీష్మస్య భీష్ముడు, కర్ణస్య కర్ణుడు, శంతింజయ యుద్ధమునందు జయము గల, కృపస్య కృపుడు, అశ్వత్థామ తదా ఏవచ తదైవచ ఆ ప్రకారమే సోమదత్తుని శుద్ధుడుకు భూరీశ్వరుడు. వీళ్ళ పక్కన మనం ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎవరనేది ఉత్పత్తితోటి సహా మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. వివేతస్మాదితి భీష్మ అస్మాన్ ఇతని వలన బిభేతి భీతి నొందుదురు ఇది కనుక భీష్ముడు మోక్షం నొందునిసు అట్లే పోదమేమో అనియు సంకల్పములు జయించుడు కష్టమనియు సోహంభావం నిల్చుడు కష్టమనియు భయపడుదురు. మోక్షమే భీష్ముడు. ఈ భీష్ముని ఉపాయముచే పడవేయవలనే గాని యుద్ధమును గెలవలేరు. శిఖండిని ముందుంచుకుని అర్జునుడు జయించినట్లు జయింపవలను. కరోతి శబ్దగ్రహణం కర్ణ కృన్ కర్ణే శబ్దములను గ్రహణమును కరోతి చేయునిది కర్ణము. శబ్దమును గ్రహించి శ్రోత్రేంద్రియమే కర్ణుడు. దుర్యోధనుడే మనసునకు ఆకాశ స్థానమని ఇంతకు ముందు వివరించినాము. దుర్యోధనుని ప్రధానమంత్రి కర్ణుడు. శంభోయ ఇయంతి గత్యం త్రేతి శమితి ఇన్ గతో అత్ర ఇచ్చడు సంభూయ లెస్సగా ఇయంతి గచ్చంతి కదియుదురు ఇది కనుక శమితి. ఈ కదియుటను జయించేవాడు శమితించేడు. కృపయంతే అనయా పురుష అనయా దీని చేత కృపయంతే దయచేయుదురు. కృప చతుర్వర్గములోని అర్థమే కృపాచార్యుడు. అర్థమనగా ప్రయోజనము. ఒక ప్రయోజనము నెరవేర్చుకున్నటికి దృఢనిశ్చయమైనచో ఇంద్రియాదులన్నీ నేకీభవించి పనిచేయను. పరస్పరము కదియో పనికినే శంతింజయ కృప అనేది పేరు అర్థమునకు లభించినది. ప్రయోజనమును బట్టి దయ చూపుదురు. అశ్వరూపేణ ఇంద్రియాన్ని అస్మిన్ తిష్టంతి అశ్వత్థ స్థాగతి వృత్తో అస్మిన్ ఇతని యందు అశ్వరూపేణ గుర్రము వలె ఇంద్రియములు తిష్టంతి ఉన్నవి. ఇది కనుక అశ్వత్థము. కామమే అశ్వత్థామ. ఇంద్రియ గణము గుర్రములని కఠోపనిషత్ భాగవతములలో నున్నది. కోరికను అనుసరించి ఇంద్రియములు ప్రవర్తించుచున్నవి. మనసేనుడు దుర్యోధనుడికి మిత్రుడు అశ్వత్థామ దుర్యోధన కర్ణాదులు ఆకాశ స్థానం ఉన్నారు. కాముని స్థానమును గూర్చి ఇది పాంచభౌతిక రాజ్యమున గ్రంథమునందు ఉన్నది. వివిధములైన శబ్దములను గ్రహించినాడు వికర్ణుడు. ఎవరేమి చెప్పినను నమ్మిషు ఆధ్యాత్మిక బోధ యందు నిలకడ లేనివాడు భూరీశ్రవుడు. అధికముగా శ్రవణ విందురు కనుక శ్రవం లెస్సగా వినినవాడు భూరీశ్వరుడు. వినియున్నాడే గాని బ్రహ్మనిష్ట లేదు. వినియున్నానని దురభిమానమున్నది. భీష్ముడు మోక్షము కర్ణుడు భీష్ముడు
మోక్షము కర్ణుడు శ్రోత్రేంద్రియము, కర్ణుడు శ్రోత్రేంద్రియము, కృపుడు అర్ధము, అశ్వత్థామ కామము, అశ్వత్థామ కామము, వికర్ణుడు నానాశాస్త్రమును వినువాడు, భూరీశ్వరుడు విస్తారముగా శ్రమణము చేసి బ్రహ్మనిష్ఠయందు నిరుత్సాహములోనున్న దురభిమాని. వీరు దుర్యోధన సేనానాయకులు. స్త్రీగా పుట్టి పురుషుడైన వ్యక్తిని దర్శించనని ప్రతినబూనినవాడు భీష్ముడు. ప్రకృతి స్త్రీ, బ్రహ్మము పురుషుడు. ప్రకృతిలో లీనమైనన్ని దినములను మనము సూక్ష్మ శరీరములోనికి నాకాశస్థానం ద్వారా సద్గురు వైఖరి వాక్కును ప్రవేశింపజేసి కొనుదము. అప్పుడు మనం అందరమును స్త్రీలమే. ఆకాశస్థానమనుడు కుంట నుండి మరపారినట్లు వినిన బోధ వైఖరి వాకుగా పరిణమించి మనుషుల లింగ శరీరములోనికి ఆకాశస్థానమును ప్రవేశింపజేసి బ్రహ్మ బీజమును నాటింపజేసి సమర్థత పురుషత్వము. గుష్యుకుడకు స్థూలకర్ణుని నుండి పురుషత్వం మనకు లభించును. వినునట్టి ప్రకృతి గల మనము వినిపించినట్టి పురుషత్వము గల వారమైనచో మోక్షమునుడి భీష్మత్వం విజయనియు బ్రహ్మమే తాననియు నిశ్చయమై భీష్మ పతన హేతులు అవుదము. అర్థమైందండి. మరొకసారి వివరించిన ఇక్కడ ఉదాహరణకి ఇప్పుడు మనం వింటున్నాం ప్రకృతి స్వరూపము, పురుష స్వరూపం, బ్రహ్మమే పురుషుడు. ప్రకృతి స్త్రీ అన్నామనుకోండి, వినినప్పుడు మనం ఆకాశ స్థానం ద్వారా బ్రహ్మజ్ఞానాన్ని వింటున్నాం. విన్నప్పుడు స్త్రీ ఎలాగైతే పురుష బీజాన్ని స్వీకరించి గర్భం ధరించదో అట్టి మాదిరిగా వినినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి శ్రోత్రేంద్రియం అనే యోని ద్వారా ప్రవేశించి జ్ఞానం సంపాదించుకుంటున్నారు. అప్పుడు అతను స్త్రీ వినిన తర్వాత అది ప్రత్యక్షంగా తనకు అనుభవం కలిగి తిరిగి అతను బోధించినాడు అనుకోండి, ఇప్పుడు అతను ఏమైనట్టు? అంతకుముందు స్త్రీగా పుట్టి పురుషుడయ్యాడు. అలాగే స్త్రీగా పుట్టి పురుషుడైనటువంటి వాడితోటి నేను యుద్ధం చేయనని చెప్పేసేటండి భీష్ముడు. ఇప్పుడు ఎవరో అర్థమైందండి. మరొకసారి ఇప్పుడు మనం అందరము స్త్రీలం అనుకోండి. మనకి బ్రహ్మం అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో తెలియలేదు. ఇప్పుడు ఆత్మ, పరమాత్మ, బ్రహ్మం అనేటువంటి దానిని మనం సద్గురువు ద్వారా విన్నాం. వినేటప్పుడు ఏం జరుగుతుందండి? ఆ బోధ ప్రవేశం అవుతుంది కదా మనలోకి. స్త్రీ గర్భంలోకి ప్రవేశించినట్లుగా మన సూక్ష్మ శరీరంలోకి ప్రవేశం అవుతుంది. ప్రవేశించినటువంటి ఆ బోధ పరిణామం చెంది అది మళ్ళీ ప్రాణి రూపంలో స్త్రీ శరీరంలో నుంచి ఎలాగైతే జననం జరిగిందో అట్టి మాదిరిగా జ్ఞానం వికసించి ఈ పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానంగా పరిణామం చెందుతుంది కదా. పరోక్ష జ్ఞానం అంటే గురువు ద్వారా వినిన జ్ఞానం. వినిన జ్ఞానాన్ని మనం నిరంతరము మననం చేసి గర్భంలో ఉంచుకుని సాధన చేసినట్లయితే ఈ జ్ఞానం పరిణామం చెంది ఏమవుతుంది? అది తిరిగి మనం ఇంకొకరికి చెప్పడానికి కొనుక్కుంటున్నాం. అప్పుడు ఏమైనట్టు? ఇంతకుముందు గ్రహించినటువంటి వాడు ఇప్పుడు అతను పురుషుడిగా మారిపోయి ఇంకొకరికి ప్రవేశింపజేస్తున్నాడు. అటువంటి వాడితో భీష్ముడు పోరాడనన్నాడండి. ఇప్పుడు ఆలోచించండి. అంటే అనుభవం కలిగినటువంటి వ్యక్తి చేత తప్ప అనుభవం లేనటువంటి ఏ వ్యక్తి చేత భీష్ముడు పడడు. అది అక్కడ శిఖండి చేత పడిపోయినటువంటి దాని అర్థం. పురుషత్వము గలవారం అయినచో మోక్షమునుడి భీష్మత్వం విద్యనియు బ్రహ్మమే తాననియు నిశ్చయమై భీష్మ పతన హేతువులు అవుతాము. మోక్షము సహితము విద్యని నిశ్చయమైనచో బ్రహ్మం పూట అపరోక్ష జ్ఞానము అయినచో మహాకారణ పరవాక్కునందు శయనించి ఉన్న భీష్మత్వము నుండి ప్రాతిభాషిక జగమును గూర్చివేయి బాణముల కంటే పలుకులు బయలుదేరును. కాముడునకు అశుద్ధామ యున్నచో కర్మకాండ ద్రోణుడుండును. అశుద్ధామ హతవార్త వినినంతనే ద్రోణుడు ఆచారకాండ నశించును. ఇప్పుడు మళ్ళీ ద్రోణాచార్యుడి దగ్గరకు వద్దాం. అశుద్ధామ అంటే కోరికండి. ఆచారకాండ ఎందంతటా కోరికే. ఇప్పుడు ఇది ఎక్కడికన్నా వెళ్ళారు అనుకోండి, మేము పలానా క్షేత్రానికి వెళ్ళామండి, మేము ఎందుకంటే గడ్డం పెంచారు ఎందుకంటే అని అడిగామనుకోండి, మొక్కండి అంటాడు. ఏంటండి ఇది? కోరిక. ఏదో కోరుకుని అది మొక్కుకున్నాడు అతను. ఆ మొక్కు తీర్చడానికి వెళ్ళి అంటే ప్రతి మనిషిలోనే
ఒక కోరిక ఉంది. ఆ కోరికకి సంబంధించిన ఆచారం ఎక్కడుంది? బయట ఉంది. ఆచారకాండ ద్రోణుడు, కోరిక అశుద్ధం. ఇంకా అర్థం లేదా? కోరిక అశుద్ధం. కోరిక లేదనుకోండి, ద్రోణుడు ఉండడట, బాణం పట్టుకోడండి. వాచ్యార్థంగా ఎందుకు పట్టుకోడు? కోపం వచ్చేసి ఇంకా బాగా విజృంభిస్తాడు కదా. అశుద్ధామ లేడన్న వార్త ఇంటే ద్రోణుడు ఉండడండి. అంటే ఏంటి? నాకు ఏ కోరిక లేదన్నారనుకోండి, మీరు ఇల్లు కదలరండి. అవునా కాదా? ఎక్కడికి వెళ్ళాం, ఏది చూడాలని అనిపించదు. ఎందుకని? ఇంకా ఏదో మూల కోరిక ఉన్నది. అందుకని ఆ ఊరు వెళ్తున్నాను, ఈ ఊరు వెళ్తున్నాను అంటుంటాడు. పురాగా అతనికి తెల్లలేదండి. అంటే ఏంటి? కోరికలకి మూల కారణం ఆచారకాండ. ఆచారకాండ ద్వారా లభించేటటువంటి కోరిక అశుద్ధం. అంటే అశుద్ధామ ఉన్నాడంటే ద్రోణాచార్యుడు ఉన్నట్టే. అంచేత అశ్వత్థామ కోరిక లేదని, కోరిక చావదండి. మోక్షం పొందాలనేటువంటి కోరిక కూడా ఉంటుంది కదా. కానీ ద్రోణుడు ఏం చేసాడండి? అశ్వత్థామ చనిపోయాడు, బాణం కింద ఆడేసాడు. అప్పుడు కొట్టారు. అలాగే భీష్ముడు ఏం చేశారండి? స్త్రీగా పుట్టి పురుషుడైనటువంటి శిఖండిని ఎదురుకుండా తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు భీష్ముడు యుద్ధం చేయలేదు. ఈ రకంగా భీష్ముడు అంటే ద్రోణుడు అంటే అంతరార్థ పరంగా సరిపోతుంది తప్ప భాషార్థంగా వాళ్ళు సరిపోవటం లేదండి. ఈ రకంగా ఆ ద్రోణుడను ఆచారకాండ నచించిన మోక్షమనుడు భీష్ముని యునుకులో శబ్దగ్రహణ కర్ణుడు లేడు. బ్రహ్మమునందు రమించు రథచక్రము పృథివీ స్థానమున దిగబడి మోహమున నరకాసుర ఆవేశ కర్ణమన్నము సంభవించెను. ఇది ఒకసారి చెప్పుకుందాం. కర్ణుడు రథం భూమిలో, విన్నారా? కర్ణుడి రథం భూమిలో దిగబడిపోతే యుద్ధం చేయలేకపోయాడు కదండి. అప్పుడే కదా కొట్టేశారు. భూమిలో దిగబడి, భూమికి గుణం ఏంటండి? గంధం అంటే వాసన. వాసన గ్రహించేది ఏది? గ్రాణం అంటే ముక్కు. ముక్కునందు నిఘ. ముక్కునందు సంచరించేటటువంటి ఉచ్చువాసన ఇచ్చువాసనల గమనించు నిఘా పెట్టామనుకోండి, మన దృష్టి ఆ రథచక్రం ఎక్కడ దిగబడినట్టు? భూమిలో దిగబడినట్టు. భూమిలో రథచక్రం దిగబడిపోతే కర్ణుడు అశ్వత్థామ అర్థమైతే ద్రోణుడు, శిఖండి ఎదురైతే భీష్ముడు, రథం భూమిలో చక్రం దిగబడితే కర్ణుడు. ఆ కీలకాలు కనిపెట్టాలన్నమాట. ఈ రకంగా పృథివీ స్థానమున దిగబడి మోహమున నరకాసుర ఆవేశమైన కర్ణమన్నము సంభవించను. శారదగా కర్ణును కుండి శ్రవణహీనుని చేసిన శల్యుడు బాణములచే చావడు. సర్వం కల్విదం బ్రహ్మ మావాహ మహావాక్యంచే శ్రవణ కుతూహలం ఈనత్వనుడు శల్యుని ధర్మరాజు చంపెను. గాంధారి బ్రహ్మ దృష్టిచే బ్రహ్మాండ పిండాండములు వజ్రకాయముగా నుండిన దుర్యోధన మనస్సు భీము గదచే నండాండము దెబ్బతిని మనోగమనం లేకుండా తొడలు విరిగి పడను. గచ్చంతి అనేనీతి గదాహ గద వక్తాయం వాసి అనేనా దీనిసి గదంతి సుష్టముగా పలుకుదురీతి గద. మనస్సు మిజ్జియనియు బ్రహ్మ అపరోక్ష జ్ఞానమైన పిమ్మట మనస్సు మిజ్జియని పరావాక్కునకు తెలిసి పశ్చంతి వాక్కునకు గోచరమై మధ్యమ వాక్కున భావము స్థిరమై వైఖరి వాక్కుచే పలుగునిసో మనసు జడమనియు స్వయముగా నడవలేదనియు దృఢమగును. ఉదన వాయు భీమ వైఖరి వాక్కు గదచే దుర్యోధన మానసవర్తన మనగెను. జీవభ్రాంతి ధర్మార్థ కామమార్చములే పురుషార్థములు. జ్ఞానికి దేవుడు తానొకటయే చరమస్థితి. అన్యేష భగవశూర మదర్దే త్యక్త జీవితా నానా శస్త్ర పరహరణ సర్వే యుద్ధ విచారదా. సరే, పాండవ సేన దుర్యోధన సేన అయింది. ఇప్పుడు వీళ్ళ చేతిలో పడుకున్నటువంటి అన్యేష భగవశూర మదర్దే త్యక్త జీవిత నానా శస్త్ర పహరణ సర్వే యుద్ధ విచార. ఇందులో మంచి మెలకు కలిగి దేవుడు అవనివ్వకుండా ఉండడానికి 11,000 అచ్చోణీల సైన్యం మనలో ప్రవేశమైంది. అందరి చేతులని బోళ్ళు ఆయుధాలు బలగాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ శ్లోకం వచ్చే వారం చెప్పుకుందాం. ఇంతతోటి హరి ఓం తత్సత్.
ఆత్మబంధువులారా, ముందే చెప్పుకున్నాం, మనం పారాయణం చేసినటువంటిది భగవద్గీతలో ప్రథమోధ్యాయం. ఇందులో మనం పోయిన వారంలో 8 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. మరొకసారి కొద్దిగా గుర్తు చేసుకుందాం. భగవద్గీత అనేటువంటిది సాధనకు సంబంధించినటువంటి, ధ్యానానికి సంబంధించినటువంటి విషయంగా మనం చెప్పుకున్నాం. అలాగే మూల కథలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మలోకం ప్రాప్తించినటువంటి వ్యక్తి బ్రహ్మలోకంలో తన యొక్క వృత్తులు లేక గుణాలు వదులుకోలేకపోవడం వల్ల మళ్ళీ కిందికి వచ్చేవలసి వచ్చింది అని మనం కథ ముందు చెప్పుకున్నాం. అలా వచ్చినటువంటి వ్యక్తే శంతన మహారాజు. ఆయన గంగాదేవితో వివాహం చేసుకున్నాడు. గంగ అంటే బోధ ప్రవాహం అని ఇంతకు ముందే చెప్పుకున్నాం. జ్ఞాన బోధ. ఆమెతో వివాహం చేసుకుని ఆమె ద్వారా 80 సంతానం. ఆ సంతానాన్ని ఒక్కొక్కటి ఆమె గంగలోకి ముంచేసేదండి అని కథలో. ఆ 80 ఏంటంటే అష్టమదాలు. మనలో ఉన్నటువంటి మదం అంటే అండి, నేను ధనవంతుణ్ణి, నేను కులవంతుణ్ణి, నేను బలవంతుణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నేను రూపవంతుణ్ణి, ఈ రకమైనటువంటి అష్టమద గజాలు అంటారు. అష్టమద గజములు. గజం అంటే ఏనుగండి. అంటే ఏనుగుకి ఎంత బలం ఉంటుందో, మదం అంటే అహంకారం 8 రకాలు. 8 రకాలైనటువంటి అహంకారాలని ఒక్కొక్కటి గంగకు అర్పణ చేసేస్తుంటే, అంటే వదిలింతుంటే శంతనుడు కొన్ని ఊరుకున్నాడండి. చెట్టు చివరిగా ఊరుకోలేక ఆపు చేశాడు. దాంతో భీష్ముడితోటి, అతని పేరు గాంగేయుడు, గంగ ద్వారా అంటే బోధ ద్వారా పుట్టినటువంటి వాడు కనుక గాంగేయుడు అన్నారు. అతన్ని భీష్ముడిని వదిలేసి ఇంక ఆవిడ ఇక్కడితోటి నీతోటి నాకు ఇంకా నువ్వు అడ్డు పెట్టావు గనక. చూడండి, అక్కడ విషయం ఏంటంటే అక్కడ ఒక విషయంకైతే ఉందండి. ఎదురు చెప్పకూడదు. దేనికి? నేను ఎంతవరకు ఎదురు చెప్పకుండా ఉంటావో నువ్వు, అంతవరకే నీతోటి నేను ఉండగలుగుతాను. నువ్వు ఎప్పుడైతే రివర్స్ అవుతావో, ఎదురు చెప్పుతావో, ఇక నీకు నీతోటి నేను ఉండడం కుదరదు. బోధ కూడా అంతే అండి. శిష్యుడు సంపూర్ణంగా తనువు మనవు కూడా గురువుకి సమర్పణ చేసేసినప్పుడే అది పరిపూర్తి అయ్యేదాకా ఎలా ఉండాలండి? అంకిత భావంతో ఉండాలి. అలా అంకిత భావంతో ఉండకుండా మధ్యలో వచ్చి నాకు కొంత తెలిసిందండి, నేను కొంత పొందేయండి అన్నాడు అనుకోండి, ఏమైనట్టు? మీరు అలా చెప్తున్నారేటండి, అలా కాదు కదా, ఇలా కాదు అని అడిగాడు అనుకోండి, ఏమవుతుంది? అక్కడ ఆగిపోతుంది. అట్టి మాదిరిగానే ఆగిపోయింది కథ. గంగాదేవి వదిలేసి వెళ్ళిపోయిందండి అతను. ఆ భీష్ముడు తయారు చేసిన తర్వాత భీష్ముడు ఇచ్చింది శంతనుడికి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సత్యవతి అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. అది కూడా తెలుసుకున్న మన దాసరాజు గారు అమ్మాయి ఆవిడ పేరు మత్స్యగంధి. ఆమె చేప కడుపును పుట్టింది. మత్స్యం అంటే ఏమిటనేది కూడా మనం అర్థం తెలుసుకున్నామండి. మాజ్యంతి బ్రహ్మ జిజ్ఞాసాయాం ఇది మత్స్య అంటే దేవుడిని తెలుసుకోవాలనేటటువంటి జిజ్ఞాసకే మత్స్యం అని పేరు. ఆ మత్స్య గ్రంథి ద్వారా పుట్టినటువంటిది మత్స్యగంధి. మత్స్యం నుంచి పుట్టింది కనుక మత్స్య గ్రంథి అన్నారు. ఆమెకి పరాశురుడు అనేటువంటి ఈ మత్స్యగంధి ఎవరికి